అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా పార్టీ కార్యకర్త మోటార్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఆఫీస్ బేరరు, ఆ యూనియన్ ఆఫీస్ ఇన్ఛార్జి అయినటువంటి వి వెంకటేశ్వర్లు అనే అతని మీద 9,000 రూపాయలు దొంగతనం చేశాడని ఒక కేసు పెట్టి అక్రమంగా నిర్బంధించారు. ఇది టీజీ వెంకటేష్ కెమికల్ ఇండస్ట్రీకి సంబంధించిన ఆందోళనతో ముడిపడి ఉన్నటువంటి అంశం. సోషల్ మీడియాలో టీజీ వెంకటేష్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఈయన తప్పుడు ప్రచారం చేసి మేనేజ్మెంట్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తే అక్కడున్న సెక్యూరిటీ మేము ఇవ్వమనంటే అతన్ని తర్వాత మధ్యలో ఎప్పుడో కర్నూలులో కలిసి జేబులోంచి లాక్కొని బలవంతంగా 9,000 రూపాయలు ఆయన తీసుకుని నేసేసుకున్నాడట. అంటే ఒక ప్రజా ఆందోళనలో పాల్గొంటున్నటువంటి కార్యకర్తల మీద దొంగతనం అనే ఒక తప్పుడు కేసు పెట్టి వేధించడం అనేది నేను ఎక్కడ చూడలే. అసలు పోలీసులకు ఎలా వాళ్ళకి నాలెడ్జ్ ఉందా లేదా? ఎవరి వెంకటేశ్వర్లు ఈ ఫ్యాక్టరీ ఆందోళనకి అతనికి సంబంధం ఏమిటి? దొంగతనం కేసు ఏమిటి? ఈ పోలీసుల యొక్క వైఖరి ఈ ఫ్యాక్టరీ యజమాని దగ్గర ఎంత తీసుకొని వాళ్ళు అక్రమ తప్పుడు కేసులు పెడుతున్నారో మాకు తెలియదు. ఒక పార్టీ కార్యకర్త మీద, ఒక రాజకీయ కార్యకర్త మీద, ఒక యూనియన్ లీడర్ మీద దొంగతనం కేసు. ఇప్పుడు దీంట్లో రాసిన ఆయన పని పాట లేకుండా జీవితాంతం బ్లాక్మెయిల్ చేస్తూ ఇలాగే అందరి మీద తప్పుడు కేసులు పెట్టి సోషల్ మీడియాలో బ్లాక్మెయిల్ చేసి సంపాదిస్తున్నాడట పని పాట లేకుండా. ఎన్ని కేసులు ఉన్నాయి అతని మీద చెప్పండి? ఎన్ని దొంగతనం కేసులు ఉన్నాయి, ఎన్ని ఎక్స్ట్రాక్షన్ కేసులు ఉన్నాయి, ఎన్ని బ్లాక్మెయిలింగ్ కేసులు ఉన్నాయి? ఇప్పుడు ఇది పెట్టి అతను సెల్ ఫోన్ లాక్కొని సెల్ ఫోన్ కూడా ల్యాబ్ పంపిస్తాడు, సైబర్ దీనికి పంపిస్తాడు. సెల్ ఫోన్ లాక్కుని ఇంతవరకు ఇవ్వలేదు. వాళ్ళే ప్లాన్ చేస్తారేమో లోపల. సెల్ ఫోన్ లాక్కున్నప్పుడు దాంట్లో ఉన్న డేటా అంతా తీసి ఇవ్వాలి వాళ్ళకి. ఏ నిబంధనలు లేకుండా, ఏ పద్ధతి లేకుండా 3 రోజులు 20వ తేదీ, 21వ తేదీ, 22 3 రోజులు స్టేషన్ చుట్టూ తిప్పి బెదిరించి సంతకాలు తీసుకొని చివరికి 22వ తేదీ సాయంత్రం 4:30 గంటలకి ఈ తప్పుడు కేసు పెట్టారు. ఫిర్యాదు వచ్చింది 22వ తేదీ సాయంత్రం 4:30కి. 22వ తేదీ సాయంత్రం 4:30కి ఫిర్యాదు వస్తే 20వ తేదీ ఎందుకు ఫోన్ చేసి వేధించారు? 21 ఎందుకు స్టేషన్ పిలిపించారు? రోజంతా ఎందుకు కూర్చోబెట్టారు? 22 అంతా రోజంతా ఎందుకు కూర్చోబెట్టారు? అంటే ఫిర్యాదు రాకముందు నేను దొంగతనం చేశాడు వాళ్ళ కళ్ళగని 3 రోజులు వేధించారనమాట. ఎవరు ఫిర్యాదు చేశారు? 20వ తేదీ ఎందుకు సిఐ ఫోన్ చేసి పిలిచాడు? ఈయన ఆయనకు ఫోన్ చేసి ఎవరైతే కేసు పెట్టారో అతనికి ఫోన్ చేశారట. మరి అతని ఫోన్ కూడా తీసుకొని పరిశీలించాలిగా. ఇతని ఫోన్ నెంబర్ అతని దాంట్లో ఉందా లేదా? డిమాండ్ చేశాడు, ఫోన్ ద్వారా బెదిరించాడు అన్నప్పుడు ఇతను ఫోన్ తీసుకున్న వాళ్ళు అతని ఫోన్ కూడా తీసుకొని ల్యాబ్కు పంపాలి, ఇతని నెంబర్ ఉందా లేదని. ఆ పని చేయలేదు. ఎవరైనా బ్లాక్మెయిల్ చేయదలుచుకుంటే ఫ్యాక్టరీ పొల్యూషన్ వస్తుంది, ఈయన సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాసి బ్లాక్మెయిల్ మేనేజ్మెంట్ని చేస్తారు. ఒక సెక్యూరిటీ గార్డుని చేస్తారా? మత్తున్న వాళ్ళు ఎవరైనా చేస్తారా? అందులో ప్రొఫెషనల్ అంటున్నారు. ఆ బ్లాక్మెయిల్ చేయడంలో ప్రొఫెషనల్ అటైనా ఒక రాజకీయ కార్యకర్త బ్లాక్మెయిల్ చేయడం ప్రొఫెషనల్ అంట. సెక్యూరిటీ గార్డుని ప్రొఫెషనల్ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు ఇస్తారా? అసలు మత్తుందని అడుగుతున్నాను. ఈ కేసు ఈ రకంగా బుక్ చేయడానికి మత్తుందని అడుగుతున్నాను. రాసినటువంటి వాళ్ళకి, పోలీస్ ఆఫీసర్లకు మత్తుందని అడుగుతున్నాను నేను. ఇలాంటి కేసులు బుక్ చేసేది పార్టీ కార్యకర్తలు, యూనియన్ లీడర్స్ మీద. మొత్తం తీవ్రమైనటువంటి విషయం ఇది. మా పార్టీకి సంబంధించినంత వరకు పోలీసులు వెంటనే అధికారులు, ఉన్నతాధికారులు దీంట్లో జోక్యం చేసుకొని ఈ కేసుని ఉపసంహరించుకోవాలి. అప్పుడే పోలీసులకి వాళ్ళ గౌరవం నిలబడుతుంది. పోలీసు ప్రత్యక్ష దెబ్బతింటుంది ఇలాంటి తప్పుడు కేసులు బనాయిస్తే. అసలు వాస్తవాలు ఏమిటి? 14వ తేదీ బలవంతంగా ఆ ఫ్యాక్టరీ దగ్గరికి జనాన్ని తరలించి అంతా బాగుందని చెప్పుకోవడానికి టీజీ వెంకటేష్ ప్రయత్నం చేశాడు. సొంత మనుషుల్ని సమీకరించాడు. పొల్యూషన్ బోర్డు వాళ్ళు విచారణకు పిలిస్తే విచారణ ఎక్కడ చేయాలి? ప్రజల మధ్య చేయాలి, ఊళ్ళో చేయాలి. ఫ్యాక్టరీలో చేస్తారు విచారణ. అందులో మేనేజ్మెంట్ ముందు ఆయన మాట్లాడాడు వెంకటేష్. అక్కడ మేనేజ్మెంట్ని అసలు అలౌ చేయకూడదు. మేనేజ్మెంట్ని అలా అలౌ చేస్తారు పొల్యూషన్ బోర్డు వాళ్ళు? ప్రజలు అక్కడికి వచ్చి వాళ్ళు నోరు మూయించితే ఆ గ్రామంలో కొంతమంది ముఖ్యులు, కొంతమంది కర్నూలు టౌన్కి ఎఫెక్ట్ అవుతుంది. అవతల గొందిపర్ల 10 కిలోమీటర్లు ఉందట కర్నూలు టౌన్. బై రోడ్డు 10 కిలోమీటర్లు. కెమికల్ ఫ్యాక్టరీ పేలితే 1 కిలోమీటర్ కూడా లేదు. ఈ కెమికల్ ఫ్యాక్టరీ యొక్క ప్రమాదం మనకు తెలుసు. ఈరోజు మన రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో 180 ఘటనలు జరిగినాయి కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదాలు. 259 మంది చనిపోయారు మన రాష్ట్రంలో. గత సంవత్సరం అనకాపల్లిలో 17 మంది ఒకే ఘటనలో చనిపోయారు.
17 మంది అనకాపల్లిలో సేమ్ టైప్ ఆఫ్ విషవాయువు వచ్చి చనిపోయారు. మనకు తెలుసు భోపాల్ ఇప్పటికి కూడా మర్చిపోలేనటువంటి విషవాయువు మిథేన్ అనేది చాలా ప్రమాదకరమైన విషవాయువు. పీటీఎఫ్ఈ ఈ పీటీఎఫ్ఈ అనే దాంట్లో ఏం వాడతారు, దాంట్లో వాడేటువంటి పిఎఫ్ఓఏ ఇది అత్యంత ప్రమాదకరమైనదని ప్రపంచవ్యాప్తంగా నిషేధించారు. దీన్ని మేము వాడటం లేదని మేనేజ్మెంట్ చెబుతుంది. వాడటం లేదని చెప్పాల్సింది పొల్యూషన్ బోర్డు వాళ్ళు, గవర్నమెంట్ అధికారులు చెప్పాలి. వాళ్ళు ఇంతవరకు చెప్పాలి దీని మీద. ఈరోజు మన పేపర్లో చూస్తుంటారు, నిన్న టీవీలో కూడా వచ్చింది, చైనాలో పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ పేలితే 5 చనిపోయారు. ప్రపంచ వార్త అయింది. అది 5 చనిపోతే ప్రపంచ వార్త అయింది. ప్రపంచం అంతా కూడా ఇటువంటి వాటిని నిషేధిస్తున్నారు, భయపడుతున్నారు. ప్రజల మధ్య ఎలా ఉంటుంది మీరు పోయి చూడండి. ఈ తాండ్రపాడు గ్రామంలో ఉంది, అది ఆనుకొని ఉంది. కెమికల్ ఫ్యాక్టరీని గ్రామ సభలో గ్రామాన్ని ఆనుకొని పెడతారు ఎవరన్నా? అది గొందిపర్ల పంచాయతీ పరిధిలో ఉంది. యువతల వైపు కర్నూలు టౌన్ ఇప్పుడు వరకు పెట్టారు. ఆ గ్రామస్తులు మేము విచారించాం. నేను వెళ్ళాను ఆ గ్రామం. ఇప్పుడు ఆడవాళ్ళు, ముసలివాళ్ళు, వాళ్ళు చెడుగాలి వస్తుంది, ఆ విపరీతమైన గాలికి, ఆ దుర్వాసనకి ఆయాసం కూడా వస్తుంది. వాళ్ళు చెప్పిన మాట నేను కల్పించింది కాదు. వాళ్ళు 25 ప్రజలు చైతన్యవంతం అవుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నలు జవాబు చెప్పాల్సింది పోయి గోండాలను పెట్టి, ప్రజాభిప్రాయం తొక్కిపెట్టి, మీడియాను తొక్కిపెట్టి, బెదిరించి, అదిరించి, దౌర్జన్యాలు చేసి మేము ఫ్యాక్టరీని విస్తరించి ప్రజల జీవితాలు ప్రాణాలతో చెలగాటం మేము లాభాలు మూట కట్టుకుంటామంటే మాత్రం చెల్లదు. అందువల్ల ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? గ్రీన్ ఎకానమీ అంటున్నారు. స్వచ్ఛమైన ఎకానమీని నిర్మిస్తాము, గ్రీన్ ఎకానమీ అని, పొల్యూషన్ అనుమతించమని చెబుతున్నారు ఒకవైపు ఆయన. దానికే పెద్దపేట వేస్తున్నామని ఇప్పుడు చెబుతున్నారు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఈ పేరుతోటి కూడా. మరి గ్రీన్ ఎకానమీ కిందకి ఈ కెమికల్ ఫ్యాక్టరీ వస్తారా రాదా? ఈ కెమికల్ ఫ్యాక్టరీ వదిలే పొల్యూషన్ గ్రీన్ ఎకానమీ లేకపోతే బ్లాక్ ఎకానమీ? అందుకని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యక్షంగా విచారించి, ఇది వాళ్ళ పార్టీ, ఆయన పరిశ్రమల మంత్రి కార్మికుల సంక్షేమం చూడాల్సిన అవసరం లేదా? సొంత ప్రయోజనం. వాళ్ళ కొడుకు పరిశ్రమల మంత్రి, ఈయనేమో నిన్నటిదాకా ఎంపీ. ప్రజాప్రతినిధులు చేయాల్సిన పని అనేది సుమావి. ఒకటి వెంకటేశ్వర్ల మీద పెట్టిన అక్రమ కేసు, తప్పుడు కేసు. ఇప్పుడు అన్నాడు వెంకటేశ్వర్లు, ఆయన 9,000 దొంగతనం. నేను కూడా, నాకు కూడా వాటా ఇచ్చాడు ఆయన, రాష్ట్ర కార్యదర్శిని కదా, నా మీద కూడా పెట్టమన్నాడు దొంగతనం. ఆయన 9,000 లాక్కొని దొంగతనం కేసు నాకు 4,000 5,000 ఇచ్చాడు వాటాదారుని. నేను కూడా కేసు పెట్టమని నా మీద కూడా దొంగతనం. ఇదిగో ఈయన కూడా ఉన్నాడు పక్కన, మా జిల్లా కార్యదర్శి, ఈయన కూడా వాటాదారుడే. అందువల్ల దాన్ని ఉపసంహరించుకోవాలి. విచారణ రద్దు చేసి కొత్తగా కలెక్టరేట్లో విచారణ స్వేచ్ఛగా జరిగేటట్లు చూడాలి. ఈ కెమికల్స్లో ఉన్నటువంటి ఈ ప్రమాదకరమైన ఎలిమెంట్స్ ఏమిటో వాళ్ళు బట్టబయలు చేయాలి గవర్నమెంట్. దీంట్లో వాడేటువంటి కెమికల్స్ ఒక మూలకాలు ఏమిటనేది, ఎలిమెంట్స్ ఏమిటనేది బట్టబయలు చేయాలి. తద్వారా ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా ప్రజాభిప్రాయ సేకరణ ఏంటి? అసలు ఎందుకు ప్రజాభిప్రాయం కూడా వాళ్ళకి తెలియదు. ఫ్యాక్టరీ పెట్టాలో వద్దంటే పెట్టండి అంటారు, ఎవరైనా వద్దంటారా? బయట వాళ్ళని తీసుకొచ్చి 80% కావాలన్నారు, 20% గురించి మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు గొంతు నొక్కుతున్నారు? నలుగురు చెప్తే చెప్పనివ్వండి, ఎందుకు మీరు గొంతు నొక్కుతున్నారు? ఎందుకు భయం మీకు? అంటే వాస్తవాలు బయటకు వస్తాయనే కదా భయం. అందుకని ప్రజలకు వాస్తవాలు చెప్పండి, మీరే చెప్పండి. ఇవి గవర్నమెంట్ మేము చేస్తున్నటువంటి డిమాండ్స్. దీన్ని ప్రభుత్వం అంగీకరించకపోతే మా ఆందోళన భవిష్యత్తులో తీవ్రతరం అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.